హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 2 వినిపించబోతున్నాను. శృతి వచ్చి వాళ్ళిద్దరూ అలా పెదవులు కిస్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంటుంది. యష్ టక్కున దీక్ష చేతులు వదిలి వెనక్కి జరిగి, దీక్ష నువ్వేంటి అంటాడు షాక్లోనే. కంగారులో ఉండిపోయిన దీక్ష ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. శృతి వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నారు అసలు మీరిద్దరూ అని గట్టిగా అరుస్తుంది. యష్ శృతిని చూడగానే కంగారు పడుతూ, శృతి ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు. దీక్షని వెనుక నుండి చూసి నిన్ను అనుకొని నా తొలి ముద్దు పెట్టాను అంటాడు. శృతి దీక్ష వైపు కోపంగా చూస్తుంటుంది. శృతి కోపానికి దీక్ష కూడా భయపడుతూ, పొరపాటుగా అలా జరిగింది శృతి, దయచేసి తప్పుగా అనుకోకు అని అంటుంది చెమ్మగిల్లుతున్న కళ్ళతో. అలా ఇద్దరూ అపార్థం చేసుకోవద్దు అని శృతిని రిక్వెస్ట్ చేస్తుంటారు. శృతి తన దీర్ఘదృష్టితో ఇద్దరిని గమనించి, వీళ్ళిద్దరి నిజాయితీ గురించి నాకు బాగా తెలుసు. నిజంగానే యష్ పొరపాటున నన్ను అనుకొని తనకు ముద్దు పెట్టి ఉంటాడు అని అనుకొని, యష్ పొరపాటుగా హక్ చేసుకుంటే నువ్వైనా చెప్పొచ్చు కదా దీక్ష అని అంటుంది శృతి కాస్త బాధగా చూస్తూ. యష్ కూడా దీక్ష సమాధానం కోసం చూస్తుంటాడు. శృతి మాటలకు దీక్ష గిల్టీగా ఫీల్ అవుతూ, యష్ నాకు అవకాశం ఇవ్వలేదు శృతి. చేతులతో స్పందించనివ్వకుండా నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. మాటలతో చెప్పడానికి నా పెదవులు అంటూ ఇబ్బందిగా తలదించుకుంటుంది. యష్కి ఆ సిచ్యువేషన్ అర్థమై తల పట్టుకొని, ఛ, ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది. నేనే చూసుకొని ఉండాల్సింది. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నేను చేసిన దానికి నా మీద నాకే కోపం వస్తుంది అని తిట్టుకుంటాడు. శృతి కన్నీళ్ళు పెట్టుకుంటూ యష్ దగ్గరికి వచ్చి, మీరిద్దరినీ అలా చూసేసరికి నా గుండె పగిలినంత పనైంది యష్. బహుశా కోరుకున్న ప్రియుడు వేరొక అమ్మాయితో ఇలా ఉంటే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందేమో. ఇప్పుడు నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. నువ్వు నాకు మాత్రమే సొంతం అనే స్వార్థం నాకు కూడా ఉంది యష్. ఇది స్వార్థం అనే కంటే నీ మీద ప్రేమ అని చెప్పాలి. నీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలని స్వార్థంతో కూడిన ప్రేమ అంటుంది బాధపడుతూ. ఏ శృతి, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నేను బతకలేస్తానా అంటూ తనని దగ్గరకు తీసుకొని అభిమానంగా తన మొహాన్ని చేతులకు తీసుకొని కన్నీళ్లు తుడిచి, నేను పొరపాటుగా చేశానని నువ్వు పూర్తిగా నమ్ముతున్నావు కదా అని అడుగుతాడు కన్నీటి పొరలతో. నిన్నే కాదు యష్, దీక్షను కూడా పూర్తిగా నమ్ముతున్నాను. కానీ ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి ప్లీజ్ అంటుంది శృతి. యష్ ప్రేమగా తనని హృదయానికి హత్తుకొని, నా హృదయంలో నీకు తప్ప ఇంకెవ్వరికి స్థానం ఉండదు శృతి. నిన్ను తప్ప ఇంకొకరిని నా మనసులోకి తెచ్చుకోవడం అనేది నేను బతికి ఉండగా జరగదు. ఐ ప్రామిస్ యూ. నేను చేసిన తప్పుకు నాకు కూడా ఏడుపు వస్తుంది అంటున్న యష్ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. దీక్ష కూడా తట్టుకోలేని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. శృతి దీక్ష దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు తుడిచి, క్షణం సేపు నేను అనుమానించాను దీక్ష, ఐఎమ్ వెరీ సారీ అంటుంది. దీక్ష ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ శృతి అభిమానంగా హక్ చేసుకొని, సారీ నువ్వు కాదు శృతి, నా వల్ల నువ్వు ఇంత బాధపడినందుకు నేను సారీ చెప్పాలి అంటుంది దీక్ష. నువ్వు కూడా బాధపడకు దీక్ష, ఏదో మీ ఇద్దరి మధ్య అనుకోకుండా జరిగిపోయింది, ఇక వదిలేయండి అని అంటుంది శృతి. మీరిద్దరూ సారీ చెప్పుకోవడం కాదు, అసలు దీక్షకు నేను సారీ చెప్పాలి అంటూ యష్ దీక్షకి ఎదురుగా వచ్చి, ఐఎమ్ సో సారీ దీక్ష అంటాడు. ఏంటి యష్ ఇది, నీ పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండాలి, ఇలా డిసప్పాయింట్ కాకూడదు. మన ముగ్గురం ఒకరికొకరం అర్థం చేసుకున్నాం, అది చాలు. నేను ఫంక్షన్కి వెళ్తాను, మీరిద్దరు మూవీకి వెళ్తానన్నారు కదా, వెళ్ళండి అని చెప్పి దీక్ష బయటికి వెళ్తుంది. కానీ యష్ ముఖంలో ఇంకా తప్పు చేశాననే భావన కనిపిస్తూనే ఉంటుంది. యష్, నేను రెడీ అయ్యి కాఫీ కలుపుకొని వస్తాను, ఇద్దరం కాఫీ తాగి బయలుదేరదాం అని అంటుంది శృతి. అలాగే శృతి అంటాడు యష్. శృతి మరో రూమ్లోకి వెళ్తుంది. యష్ బాధగా అక్కడ ఉన్న సోఫా మీద కూర్చొని, నా పుట్టినరోజు నాడు నా తొలి ముద్దు నాకు శృతికి మధ్య ఓ తీయని జ్ఞాపకంలో మిగిలిపోతుంది అనుకున్నాను. కానీ ఇలా చేదు సంఘటనగా మారిందేంటి, నేను దీక్షకి నా తొలి ముద్దు పెట్టడం ఏంటి అని అనుకుంటూ బాధగా ఫీల్ అవుతుంటాడు. దీక్ష ఆటోలో వెళ్తుంటుంది. జరిగిన సంఘటనకు గుర్తుగా తన కళ్ళల్లో కన్నీళ్లు వర్షిస్తుంటాయి.
ఓ పార్కు దగ్గర ఆటో దిగి డబ్బులిచ్చి ఆటో పంపించి, ఇప్పుడు నాకు ఫంక్షన్‌కి వెళ్ళే మూడ్ లేదు. ఒంటరిగా ఉండాలని ఉంది అనుకొని పార్కులోకి వెళ్తుంది. నిర్మానుష్యంగా ఉన్న ఖాళీ ప్రదేశం చూసుకొని అక్కడ బెంచి మీద కూర్చొని, ఇలా చేశావేంటి యష్? అసలే నీ జ్ఞాపకాలతో పిచ్చిదాన్ని అవుతున్నాను. ఈరోజు నువ్వు పెట్టిన ముద్దకి నా శరీరం ఒక్కసారిగా పులకించిపోయింది. మన మధ్య ఈ తీయని అనుభూతి జరిగి ఇంతసేపు అయినా నీ ముద్దులో ఉన్న మాధుర్యాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను అని అనుకొని ఏడుస్తుంటుంది. కొన్ని క్షణాలకి కన్నీళ్లు తుడుచుకొని మనసు మాట విన్నదు అంటే ఇదేనేమో. నా మనసులో నుంచి నిన్ను తీసేయాలని ఎంతగా ప్రయత్నించినా విఫలమైపోతున్నాను. ఇదే నాకు కష్టంగా ఉంది అంటే ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టి ఆ బాధను ఇంకా మరింతగా పెంచావు. అసలు తప్పు నాది కూడా ఉంది. నువ్వు నా నడుం మీద చేతులు వేసినప్పుడే నేను స్పందించాల్సింది. కానీ ఆ క్షణం నీ స్పర్శతో నేను పూర్తి బలహీన క్షణాల్లోకి వెళ్ళిపోయి తప్పు చేశాను అని ఏడ్చి, ఎలాగైనా నేను నిన్ను మర్చిపోవాలి యష్. నా మనసులో నుంచి నిన్ను తీసివేయాలి అని అనుకొని కుమిలిపోతుంటుంది. ఇక్కడ యష్ అదే డిస్టర్బెన్స్‌లో ఉండగా, యష్ అని శృతి పిలుపు ప్రేమగా వినిపిస్తుంది. యష్ తల ఎత్తి శృతి వైపు చూస్తాడు. ఇక యష్ తన వైపు నుంచి ఆ చూపును తిప్పుకోలేకపోతుంటాడు. అసలే అప్సరస అయిన శృతి పచ్చగా ఉండే తన మేలిమి ఛాయకి గోల్డ్ కలర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ శారీలో కాఫీ కప్పుతో వచ్చి బంగారు బొమ్మలా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. శృతి అలా కనిపించేసరికి యష్ ఆ డిస్టర్బెన్స్ నుండి బయటకు వచ్చి నిదానంగా సోఫా నుండి లేచి నిలబడతాడు. శృతి కాస్త సిగ్గుపడుతూనే యష్కి ఎదురుగా వచ్చి, ఈ శారీలో ఎలా ఉన్నాను యష్ అని అడుగుతుంది. పాల గ్లాసు పట్టుకొని శోభనం గదిలోకి వచ్చిన శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు అంటాడు తనని తదేకంగా చూస్తూ. శోభనం అనగానే శృతి ఇంకాస్త సిగ్గుపడుతూ, కాఫీ తాగు యష్ అంటూ కప్పు అందిస్తుంది. యష్ నవ్వుతూ ఆ కాఫీ కప్ అందుకొని పక్కకు పెట్టి తనని అమాంతం మీదకి గుంజుకొని తన నడుం చుట్టూ చేతులు వేసి బంధించుకొని, ఎంత అందంగా ఉన్నావు శృతి అంటాడు. ఈ అందమంతా నీకోసమే యష్. పెదాల మీద కిస్ కావాలని ఎప్పుడు అడిగినా నేను వద్దని చెప్పేదాన్ని కదా. కానీ ఇప్పుడు మాత్రం వద్దని చెప్పను యష్. ఇక నీ ఇష్టం అని సిగ్గుతో తలదించుకుంది. నిజమా శృతి అంటాడు యష్ సంతోషపడుతూ. అవును అన్నట్టుగా శృతి ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతుంది. అవకాశం ఇచ్చిందని యష్ ఇంకా సంబరపడుతూ తన చిన్ పట్టుకొని నిదానంగా తన మొహాన్ని పైకెత్తి లేత గులాబీ రంగులో ఉన్న తన పెదవుల మీద ముద్దు పెట్టడానికి ఆశగా వస్తుంటాడు. శృతి ఆ అనుభూతిని పొందటానికి సిద్ధం అన్నట్టుగా కళ్ళు మూసుకుంటుంది. యష్ తన పెదవులతో శృతి పెదవులని కలపబోయి సడన్గా దీక్షకి ఇచ్చిన ముద్దు గుర్తొచ్చి వెనుకకు జరుగుతాడు. దీక్ష అనుమానంగా కళ్ళు తెరిచి దూరమైన యష్ని చూస్తుంది. యష్ డిస్టర్బెన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు. ఏమైంది యష్ అని అడుగుతుంది శృతి. యష్ బాధగా తన వైపు చూస్తూ, పెళ్ళికి ముందు మనకి ఇలాంటి ముద్దులు కలిసి రావేమో అని భయంగా ఉంది. అందుకే నువ్వు అన్నట్టు పెళ్ళి తర్వాతే ఈ ముద్దు పెట్టుకుందాం శృతి అంటాడు. ఏంటి యష్ ఇంకా నువ్వు దీక్షకు పెట్టిన ఆ ముద్దు అని అంటుండగా, ప్లీజ్ శృతి ఆ చేదు జ్ఞాపకం గుర్తు చేయకు. నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటాడు చిరాగ్గా. ఓకే యష్ నీ ఇష్టం. కాఫీ చల్లారిపోతుంది తాగు అంటూ కాఫీ కప్పు అందిస్తుంది. యష్ కాఫీ తాగి ఇక వెళ్దామా అని అడుగుతాడు. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది యష్ పదా అంటూ యష్ చేయి పట్టుకొని లోపల రూమ్లోకి తీసుకెళ్తుంది శృతి. యష్ ఆ రూమ్ని చూడగానే ఆశ్చర్యపోతుంటాడు. బెలూన్స్తోనూ అందమైన ఫ్లవర్స్తోనూ ఎంతో గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేసి ఉంటుంది ఆ రూమ్లో. వావ్ శృతి ఈ ఏర్పాట్లన్నీ నువ్వే చేశావా అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. నేను దీక్ష కలిసి చేశాం యష్. నీకు నచ్చిందా అని అడుగుతుంది. నచ్చటం ఏంటి వండర్ఫుల్గా ఉంది. ఇద్దరు బాగా కష్టపడినట్టుగా ఉన్నారు అని అంటాడు నవ్వుతూ. యష్ అలా నవ్వుతుండగానే యష్ పైన ఉన్న బెలూన్ పగలగొట్టి యష్ మీద పూల వర్షం పడేలా చేస్తుంది. ఆ పూల వర్షంలో శృతి యష్ని ఫొటోస్ తీస్తూ ఆనందపడుతుంది. యష్ శృతి పక్కకు గుంజుకొని తనతో సెల్ఫీ దిగి ఆనందపడుతుంటాడు. పూల వర్షం అయిపోగానే కేక్ కట్ చేద్దుగాని రా యష్ అని యష్ని కేక్ దగ్గరికి తీసుకువెళ్తుంది.
హ్యాపీ బర్త్డే యశోధర్ అని కేక్ మీద అందమైన కలర్ క్రీమ్ డిజైన్లతో రాసి ఉంటుంది. కేక్ కూడా చాలా బాగుంది శృతి అని చాక్ తీసుకొని కేక్ కట్ చేస్తుంటే శృతి బర్త్డే సాంగ్ పాడుతుంది. శృతి తర్వాత యష్ నోట్లో కేక్ పెట్టి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి యష్ అని అంటుంది. నువ్వు నా పక్కన ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను శృతి అంటూ యష్ కూడా శృతికి కేక్ తినిపిస్తాడు. ఇక మూవీకి వెళ్దామా అని అడుగుతుంది శృతి. లేదు శృతి, నేను ఇలా అందంగా ఈ రూమ్లో చూసేసరికి మూవీకి వెళ్ళి మూడు పోయి నీ మీద మూడొచ్చింది. మూవీ కన్నా నీతో మాట్లాడుతూ ఈ రూమ్లో స్పెండ్ చేయాలనిపిస్తుంది అని అంటాడు కొంటెగా నవ్వుతూ. అవునా, దీక్ష కూడా ఎలాగో లేదుగా, ఇక నీ ఇష్టం అంటుంది శృతి కూడా నవ్వుతూ. యష్ అక్కడున్న బెడ్ మీద కూర్చొని తనని ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమగా తన తలని మృతూ ముచ్చట్లు చెప్పుకుంటూ తనతో ఆనందంగా టైం స్పెండ్ చేస్తుంటాడు. ఇక్కడ దీక్ష అదే బాధతో పార్కులో కూర్చొని ఉండిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చాము. ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వచ్చిన దీక్షకి ఆ రోజు జరిగిందంతా గుర్తొచ్చి ముఖం బాధగా మారేసరికి స్నేహ తన్ని కదిలిస్తూ, ఏ దీక్ష, ఏమైంది, ఎందుకు అంత డల్ అయిపోయావు అని అడుగుతుంది. దాంతో దీక్ష ఈ లోకంలోకి వచ్చి తను ఇప్పుడు రెస్టారెంట్లో ఉందని గుర్తు చేసుకుంటుంది. ఆ రెస్టారెంట్ చుట్టూ చూస్తుంటుంది. అది ఒక ఖరీదైన మోస్ట్ బ్యూటిఫుల్ రెస్టారెంట్. పెద్ద పెద్ద విఐపి సెలబ్రిటీలే ఆ రెస్టారెంట్కి ఎక్కువగా వస్తుంటారు. దీక్ష ఆ రెస్టారెంట్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఇంత పెద్ద రెస్టారెంట్కి తీసుకొచ్చావు, ఇక్కడ బిల్లు ఎక్కువ అవుతుందేమో స్నేహ అని అంటుంది. బిల్లు గురించి ఆలోచించకండి, నా మొగుడు బాగానే సంపాదిస్తున్నాడు. నాకు ఏదో టైం పాస్ కాక ఈ ఉద్యోగం చేస్తున్నాను. నాకు వచ్చే శాలరీ కూడా నా సొంత ఖర్చులకే పెట్టుకుంటాను. డబ్బు గురించి మీరేమీ ఆలోచించవద్దు అని అంటుంది స్నేహ. తర్వాత దీక్ష చూపు ఎదురుగా టీవీలో కనిపిస్తున్న యష్ మీద పడుతుంటుంది. యష్ పుట్టినరోజు కాబట్టి యష్ మూవీస్ వస్తుంటాయి. రెస్టారెంట్లో ఉన్న అందరూ కూడా మూవీ చూస్తూ లంచ్ చేస్తుంటారు. అంతలో వెయిటర్ వచ్చి వాళ్ళ ముందు ఫుడ్ పెడతాడు. కొద్దిసేపటికి అందరూ లంచ్ ముగిస్తారు. అక్కడ నుంచి వెళ్దామా అనేసరికి రెస్టారెంట్లో ఒక్కసారిగా ఆర్భాటం కనిపిస్తుంటుంది. స్నేహ వెయిటర్ని పిలిచి, ఏంటి ఏదో హడావిడి చేస్తున్నారు అని అడుగుతుంది. ఈరోజు స్టార్ హీరో యశోధర్ పుట్టినరోజు కదా, ఆ స్టార్ హీరో ఇక్కడికి లంచ్ చేయడానికి వస్తున్నారు అని అంటాడు వెయిటర్. అది వినేసరికి దీక్ష గుండెలో బాంబు పేలినట్టుగా అనిపించి భయపడుతుంటుంది. కానీ మిగతా వాళ్ళకి విపరీతమైన సంతోషం కలుగుతూ, హీరో యశోధర్ ఇక్కడికి వస్తున్నాడా, ఆశ్చర్యంగా ఉందే అని అంటారు. కొత్తగా ఆశ్చర్యం అంటూ ఏమీ లేదు మేడం. ఈ రెస్టారెంట్ ఓనర్కి ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రజెంట్ యశోధర్ గారు వీరి ప్రొడక్షన్ హౌస్లో ఒక మూవీ ప్రాజెక్టులో ఉన్నారు. ఈ రెస్టారెంట్ ఓనర్ యశోధర్ గారిని లంచ్కి రమ్మని ఇన్వైట్ చేశారు. కాసేపట్లో స్టార్ హీరో యశోధర్ గారు ఇక్కడికి వస్తున్నారు అని చెప్తాడు వెయిటర్. నిజంగా మాకిది సర్ప్రైజింగ్గా ఉంది. మేము ఆ హీరోని చూడొచ్చు కదా అని అడుగుతారు వాళ్ళు. ఎందుకు చూడకూడదు మేడం, హీరో గారు కాసేపట్లో వస్తారు కదా, చూడండి. ప్రజెంట్ రెస్టారెంట్లో ఉన్నవారికి యశోధర్ గారిని చూసే లక్ ఉంది. పబ్లిక్ ఎక్కువగా ఉండకూడదని యశోధర్ గారు తిరిగి వెళ్ళే వరకు రెస్టారెంట్ ఎంట్రన్స్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి వెయిటర్ వెళ్ళిపోతాడు. స్నేహ, థ్యాంక్ యూ సో మచ్, నీ వల్ల స్టార్ హీరోని చూడబోతున్నాం అంటూ అందరూ స్నేహకి థ్యాంక్స్ చెప్తుంటారు. కానీ దీక్ష టెన్షన్ పడుతూ, దేవుడా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నావు? యష్కి నేనంటేనే కోపం. నన్ను ఇక్కడ చూశాడంటే పూర్తి డిసప్పాయింట్ అవుతాడు. పుట్టినరోజు నాడు యష్ హ్యాపీగా ఉండాలి కానీ కోపంగా ఉండకూడదు. యష్కి కోపం రాకుండా ఉండాలంటే నేను యష్కి కనపడకూడదు. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకొని, ఆఫీస్లో నాకు ముఖ్యమైన పని ఉంది స్నేహ, మీరు హీరోని చూసిరండి, నేను వెళ్తాను అని అంటుంది దీక్ష. ఏ దీక్ష, నీకంత పెద్ద హీరో చూడాలని లేదా? కాసేపు ఉండు, అందరం హీరోని చూసి వెళ్దాం అని అంటుంది స్నేహ. లేదు స్నేహ, నేను త్వరగా వెళ్ళాలి అని స్నేహ చెప్తున్నా వినిపించుకోకుండా దీక్ష ఎంట్రన్స్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు మేడం అని సెక్యూరిటీ చెప్తుంటాడు. నేను ఎలాగైనా వెళ్ళాలండి, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని దీక్ష రిక్వెస్ట్ చేస్తుంటుంది. లేదమ్మా, ఇప్పుడు ఎంట్రన్స్ ఓపెన్ చేస్తే బయట ఉన్న పబ్లిక్ కూడా లోపలికి వస్తారు. అది హీరో గారికి సెక్యూరిటీ పరంగా కష్టమవుతుంది. కాస్త అర్థం చేసుకోండి అని సెక్యూరిటీ చెప్తాడు. అయ్యో, నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను అంటూ దీక్ష టెన్షన్ పడుతుంటుంది. వెళ్ళటానికి వీలు లేదుగా దీక్ష,
ఇకరా లోపలికి వెళ్దాం అని స్నేహ వచ్చి దీక్ష చేయి పట్టుకొని తీసుకెళ్తుండగా ఎంట్రన్స్ డోర్ గ్లాస్లో నుంచి రెస్టారెంట్ ముందు బ్లాక్ కలర్ మోడ్రన్ కారు ఒకటి వచ్చి ఆగుతూ కనిపిస్తుంది. అంత ఖరీదైన కారు చూడగానే యష్ వచ్చాడని దీక్షతో పాటు అందరికీ అర్థమవుతుంది. డ్రైవర్ డోర్ తీయగానే ఖరీదైన సూట్తో అంతకంటే ఎక్కువ ఖరీదైన గాడ్జెట్స్తో కనిపిస్తూ యష్ డిగ్నిటీగా కార్ దిగటం గ్లాసులో నుంచి దీక్ష కంటిలో పడుతుంది. యష్ని చూస్తుందనే ఆనందం ఒకవైపు అయితే తను ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే టెన్షన్ మరోవైపు దీక్ష మొహంలో కనిపిస్తుంటుంది. బౌన్సర్స్తో కలిసి యష్ హుందాగా రెస్టారెంట్ లోపలికి వస్తుంటాడు. యష్కి కనపడకుండా దీక్ష ప్రయత్నిస్తుంటుంది. ఇంకేం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.